జై శ్రీరామ్ అందరికీ. గ్యాస్తో పని లేకుండా చేసుకునే వంటకం ఏంటో తెలుసా? దీన్నే అంటారు కాలీఫ్లవర్ ఆవకాయ. దీన్ని తయారు చేసుకునే విధానం, దీనికి కావలసిన వస్తువులు చూద్దాం పదండి. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి, తింటే కూడా బాగుంటుందండోయ్. కాలీఫ్లవర్, సన్నగా తరిగిన టమాటోస్, కచ్చా పచ్చాగా దంచుకున్న ఆవాలు, అలాగే గార్లిక్, అలాగే ఉప్పు, కారం, ఒక నిమ్మకాయ జ్యూసీగా ఉంటే ఒక వక్క కూడా సరిపోతుంది. మొదటగా కాలీఫ్లవర్ని గిన్నెలోకి తీసుకొని తర్వాత దాని మీద టమాటోస్ అండ్ కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న గార్లిక్ కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం దానికి తగినట్టుగా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కొంచెం ఊరేటట్టుగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాంట్లోకి కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఎలా అంటే అన్నీ కలిసే విధంగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత దీనిని 2 to 3 టైమ్స్ చాలా బాగా కలిపి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని పిండాలి. జ్యూసీగా ఉంటే ఒక చెక్క కూడా సరిపోతుందని చెప్పాను కదా. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు పిండుకోవచ్చు. అలాగే ఈ నిమ్మ చెక్క పిండుకుంటే రుచికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా ఊరికనే అలా వేసుకోవాలి, ఏ పోపు అవసరం లేకుండా. తర్వాత 1 అవర్ వరకు ఊరబెట్టుకోవాలి. అలాగే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా కొంచెం జ్యూసీగా తయారవుతుంది. ఇలా తయారైన దాన్ని అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి నోటికి రుచి, చాలా బాగుంటుంది. చెయ్యండి, చేసి చూడండి. చూసి ఊరికే ఉండకండి, తిని చూడండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్.